హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. మా ఇంట్లో టిఫిన్ వచ్చి గారెలండి. సో గారెలు ఎప్పుడూ ఒకలా కాకుండా ఈసారి కొత్తగా ట్రై చేద్దామని ఇలా అయితే చేస్తున్నాను. సో మీరు కూడా చూడండి, ఈ టిప్పుతో గారెలు అనేవి ఎంతో క్రిస్పీగా, మెత్తగా, టేస్ట్గా కూడా ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ నేను తొక్కపప్పు అనేది తీసుకున్నాను. పొట్టుతో ఉంటుంది కదా, ఆ పప్పుని బాగా నానబెట్టుకొని ఇలా కడిగిసుకొని బాగా మిక్సీ అయితే నేను పట్టుకున్నానండి. ఇందులోనే నేను గోధుమ రవ్వ, మనం ఉప్మా చేస్తాం కదండి, ఆ గోధుమ రవ్వను ఇలా కప్పు వరకు కూడా తీసుకుంటున్నాను. సో గోధుమ రవ్వ వేయడం వల్ల ఏంటి అంటే గారెలు అనేవి క్రిస్పీగా కూడా ఉంటాయి. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఎప్పుడు హెల్త్ టిప్ చెప్పే మా అక్క ఏంటి ఈరోజు పొద్దునే ఆయిల్ ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తుంది అనే ఒక డౌట్ అనేది చాలామంది న్యూ సబ్స్క్రైబ్స్కి అయితే ఉంటుంది. సో ఎందుకు అంటే పిల్లలు నిన్న ఈవినింగ్ నుంచి కూడా గారెలు చేయమని ఎక్కువగా ఏడుస్తున్నారండి. సో అందుకోసమే ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే ఇక నేను కొబ్బరి చిప్ప, మనం కొబ్బరికాయ కొడుతూ ఉంటాం కదండి, ఆ కొబ్బరి చిప్పను అయితే తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. గారెల ముద్దన అయితే నేను బాగా కలిపానండి. ఉప్పు అలాగే ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసాను. ఉల్లిపాయలు వేస్తే కొంచెం క్రిస్పీగా టేస్ట్గా కూడా ఉంటుంది కదా. అలాగే ఈ విధంగా మనం కొబ్బరి చిప్ప పైన ఇలా గారెలు షేప్ ఎలా వేస్తామో అలా షేప్ వేసుకొని కొంచెం వాటర్ తడి చేసి మధ్యలో చిన్న కన్నం హోల్ అనేది పెట్టుకోవాలి. సో చూసారు కదా, గారెలు అనేవి ఎంత క్రిస్పీగా అయితే వస్తాయో. అలాగే మరొక గారి, ఈ విధంగా ఎన్ని గారెలు ఉంటే అన్ని గారెలు కళాయిలోని ఈ విధంగా కొబ్బరి చిప్పతోటి మనం బయట పడేసే ఈ కొబ్బరి చిప్పతో ఇలా వేసుకున్నారనుకోండి, గారెలు అనేవి పొంగుతూ క్రిస్పీగా మెత్తగా అయితే వస్తాయండి. చాలామంది గారెలు వేసేటప్పుడు భయపడుతూ ఉంటారండి. అంటే గారెలు అనగానే ఇది ఆయిల్ ఫుడ్ కదండి, వేడివేడి ఆయిల్లో గారెలు వేయడం అనేది మన యొక్క చేతికి గట్ట వేడిగా ఉన్న ఆయిల్ టచ్ అయితే పొక్కులు అలాంటివి వస్తాయి కదా. సో అలాంటప్పుడు భయపడుతూ ఉంటారు. అలాంటి వారికి ఈ టిప్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. కొబ్బరి చిప్ప పైన మీరు ఇలా ఈ విధంగా గారి షేప్ వేసుకొని డైరెక్ట్గా ఆయిల్లో వేసిస్తే మీ చేతికి కూడా ఆయిల్ అనేది అస్సలు టచ్ అవ్వదండి. ఇది నాకైతే చాలా బాగా హెల్ప్ అయ్యింది. ఫస్ట్లో నేను ఇలానే ట్రై చేశానండి. ఆ తర్వాత నాకు నార్మల్గా చేతితో డైరెక్ట్గా గారెలు వేయడం అయితే వచ్చేసింది. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, గారెలు అనేవి ఎలా పొంగుతూ క్రిస్పీగా వచ్చాయో. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.